జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఐజ మండల పరిధిలోని తూముకుంట గ్రామానికి చెందిన రైతు అలిపిరా అనే వ్యక్తికి సంబంధించిన 40 క్వింటాల మిర్చి కుప్పను గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం తెల్లవారుజామున పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇది ఉద్దేశపూర్వకంగానే చేశారని బాధితులు ఆరోపించారు. సుమారు 6 లక్షల రూపాయలు విలువ చేసే పంట పూర్తిగా దగ్ధమైందని బాధితుడు ఐజ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. నా పేరు అల్లిపీర, నా గ్రామం వచ్చేసి తూముకుంట. నేను 2.5 ఎకరాల పొలంలో మిర్చి పంట వేశాను. నిన్న రాత్రి దుండగులు గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో వచ్చి నా పొలాన్ని లిప్పంటించి పెట్టారు. దాదాపు అంటే ఒక 40 క్వింటాల మిర్చి ఉంటుంది. నిన్న రాత్రి మాకు ఊర్లో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే రాత్రిపోయి చూసేపటికి అంతా కాలిపోయి అంతా దగ్ధమయ్యి మంటలు, విచిత్రమైన మంటలు వస్తున్నాయి. ఇంకా పొద్దుగాల వచ్చి సార్ గారికి వచ్చి సార్తో మాట్లాడి కంప్లైంట్ ఇచ్చినాము. కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు కూడా చూసి మా చెనకడ వచ్చి చూసి పోయినారు. అదే మాకు ప్రభుత్వ పరంగా కూడా ఏదన్నా మాకు ఆదుకుంటే బాగుంటుంది అన్నట్టుగా మేము అనుకుంటున్నాం సార్. మాకు ఆదుకోవాలి సార్. అది ఉండేదే మా బ్రతుకు ఉండేదే వ్యవసాయం ఆధారం. ఒక 40 క్వింటాల మిర్చి నాశనం అయితే ఏ రైతు బాగుపడతాడు సార్? ఎవరు బాగుపడలేరు సార్. మాకు ఏదో కానీ ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని మనవి చేసుకుంటున్నాం సార్. 40 క్వింటాల మిర్చి దాదాపు అంటే ఒక 5-6 లక్షలు విచిత్రమైన పెట్టుబడి పెట్టినా సరే. ఎక్కడ 20 క్వింటాలు పైన వస్తుంది ఒక ఎకరా. 2.5 ఎకరాలు నాది పొలం. మార్కెట్ ఎంత నడుస్తుంది? 11.5 నుంచి 12,000 మధ్యన ఉంది. సూపర్ 10 నా వెరైటీ సూపర్ 10 సార్. తుమ్కుట గ్రామం, ఐజ మండలం, జోగులాంబ గద్వాల జిల్లా. తుమ్కుట గ్రామంలో నిన్నటి సాయంత్రం మేము మిరపగడ్డ వేసుకొని పోయినాము. మా మేనమామది మిరపగడ్డ మొత్తం వేసుకొని ఇంటికి పోయినాము. మళ్ళీ ఇంటికి పోయాక సాయంత్రం మళ్ళీ 8 వరకు వచ్చిపోయాను. ఇక్కడికి ఇక్కడ ఎవరు ఏం ఆచూకు లేదు, ఏం లేదు. మళ్ళీ మాకు 9 టైంలో మొత్తం మంట వచ్చేసింది. 9:45కి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. అక్కడ రైతులకు మంట వచ్చి అక్కడికి ఊళ్ళో తెలిసి అప్పుడు కూడా వచ్చేసరికి మొత్తం దగ్ధం అయిపోయింది. ఇక్కడ ఏం లేదు, చూడడానికి తప్ప ఏం చేయడానికి లేదు. ఇక్కడ మొత్తం చుట్టుముట్టు పెట్రోల్ పోసి వేసిపోయినారు. ఏదో ఒక సైడ్ అంటించడం కూడా ఆరిపోతానికి ఊళ్ళు ఇక్కడ మొత్తం చుట్టుముట్టు పెట్రోల్ వేసి అంటించిపోయినారు. నేను చూడడమే తప్ప నేను చేయడానికి లేకపోయినా, అవకాశమే లేకపోయింది. 11-10 టైంలో వచ్చే సలకాలకి 40 క్వింటాలు ఉంటుంది. ఎంత నష్టపడి ఉండొచ్చు? 6 లక్షల రూపాయలు మిరపండిది ఉన్న అమౌంట్ తెంపడానికి 2 లక్షల కూరలకు అయింది. మొత్తం 10 లక్షల రూపాయలు నష్టం ఉంది. ఈ ప్రభుత్వం నుండి ఏం కోరుకుంటున్నారు? ఈ ప్రభుత్వం నుంచి ఇటువంటి చర్యలు ఎక్కడ జరగకూడదు, ఇటువంటి కఠిన చర్యలు తీసుకోవాలి. ఇటువంటి ఎవరు దొరికితే కానీ దాని గురించి బాగా లాగి కానీ తీసుకొని ఇటువంటి ఎక్కడ జరిగినట్టు చూడాలి. ఇటువంటి చేయాలని అటువంటి వ్యక్తులకి నడగొట్టాలి. అటువంటి నిర్ణయం తీసుకోవాలి ఈ ప్రభుత్వాలు. ఇట్లా ఆశమాసగా అయితే అన్నాలు కష్టపడి చేసుకున్నటువంటి ఇది ఎంత ఇది చేయడం, మళ్ళీ ఏమైనా చేయాలంటే అటువంటి రాకూడదు, కూడా ఆలోచన రాకూడదు. అట్లా చేయాలి. దీని నుంచి ఏమన్నా నష్టపరంగా ఏమన్నా చేస్తారేమో మన ప్రభుత్వం నుంచి చేయాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.